సిఆర్డీఏలో నకిలీ ఏజెన్సీల సంఖ్య ఎక్కువగానే ఉంది. చాలా ఏజెన్సీలు అమరావతి కేంద్ర కార్యాలయంలో తిష్టవేసి సంస్థ సొమ్మును దిగమింగుతున్నాయనేది బహిరంగ రహస్యం. బ్రాండింగ్ పేరుతో కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న హంగామా మామూలుగా ఉండదు కూడా. చేతిలో ఓ ల్యాప్టాప్ పట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ కార్పొరేట్ సంస్థలో టెక్కీల మాదిరిగా బిల్డప్ ఇస్తున్నారనే విషయం కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇట్టే అర్థమైపోతుంది. ఇక సిఆర్డీఏలో ఏపీ వారి కంటే కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లే ఎక్కువగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నారనేది వాస్తవం. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కనీస అవగాహన కూడా లేని వారితో ఏపీ అమరావతి బ్రాండింగ్ ఎలా తీసుకువస్తారనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అత్యాధునిక హంగులతో నిర్మించిన సెంట్రల్ ఏసీ కార్యాలయంలో పలు ఏజెన్సీలు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పేరుతో పనిపాట లేకుండా కాలక్షేపం చేస్తున్నాయనేది వాస్తవం. వీళ్లకు ఏటా కోట్ల రూపాయలను సిఆర్డీఏ చెల్లిస్తోంది. ప్రస్తుతం సిఆర్డీఏలో ఉన్న పలు బోగస్ నో ప్రోగ్రెస్ ఏజెన్సీలకు కొందరు ఉన్నతాధికారులు అండగా ఉన్నారనేది వాస్తవం. ముడుపులు తీసుకుని బోగస్ సంస్థలకు వత్తాసు పలుకుతున్నారు. ఇక అమరావతి బ్రాండింగ్ కోసం సిఆర్డీఏ పరిధిలో అమరావతిలో కొలువైన గౌతమ బుద్ధ సిద్ధార్థుడి సంకలో పిల్లితో ప్రపంచమంతా తిరిగేస్తూ తెగ కష్టపడుతున్నాడనే తీరు అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రచారం కోసం సోషల్ మీడియాలో తెగ కష్టపడిన కొందరు అమరావతి కోసమే ఇప్పుడు తాము కష్టపడుతున్నట్లు కొందరి బినామీ ఏజెన్సీలకు శ్రీకారం చుడుతున్న తీరు అయితే నభూతో నా భవిష్యత్, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు పలు బోగస్ నో ప్రోగ్రెస్ ఏజెన్సీల ముసుగులో సిఆర్డీఏ సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి విజనరీ సీఎం చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల వయసులో కూడా నిరంతరం శ్రమిస్తున్నారు. కేంద్రం నుంచి నిధుల కోసం ఢిల్లీ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని కంపెనీలను ఒప్పించేందుకు నానా పాటలు పడుతున్నారు. కానీ సిఆర్డీఏ కార్యాలయంలో మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని ప్రైవేట్ ఏజెన్సీలు తమ పబ్బం గడుపుకుంటున్నాయి. తీరా వీరు చేసే పని సోషల్ మీడియాలో అడపాదడప పోస్టింగ్లు, ప్రాజెక్టుల కోసం వచ్చే పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లతో బాతాకాని మాత్రమే. అమరావతి నిర్మాణమంతా తమ భుజస్కంధాలపై ఉన్నట్లు ఫీలింగ్ ఇచ్చే కొందరు సిఆర్డీఏ ప్రతినిధులు ఈ బ్రాండ్ ఇమేజ్ థియరీతో బాగుపడిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే బాగా వెనకేసుకుంటున్నారు కూడా. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చేరి కమ్యూనికేషన్ వింగ్ లో డైరెక్షన్ పేరిట ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు తామే తీసుకువస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉన్నతాధికారులతో అంటకాగుతున్నారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచుతామని ఈ అక్రమార్కులు సాగిస్తున్న అవినీతి దందా రాసుకుంటూ పోతే సీరియల్ అవుతుంది.